వెయిట్ ఒక్క నిమిషం. ఒక మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఆ వ్యక్తి మన దగ్గర నుండి దూరం అయినప్పుడు, మన దగ్గర లేనప్పుడు. అది ఎలానో చెప్తా వినండి. దేవుడు నా దగ్గరకు వస్తుంటే నేను దేవుణ్ణి దూషిస్తూ దేవుడికి దూరం అయ్యి దేవుని అడుగుజాడలు నడవకుండా ఇన్ని రోజులు జీవించిన. ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు మన కోసం ఎంత చేసిండు, మన కోసం ఎందుకు మరణించిండు. దేవుని విలువ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అది ఎందుకంటే ఒక మనిషి మనల్ని పట్టించుకుంటున్నప్పుడు అస్సలు అర్థం కాదు. ఆ మనిషికున్న విలువ, ఆ మనిషికున్న ప్రాధాన్యత అస్సలుకి అర్థం కాదు. ఇన్ని రోజులు బట్టి నేను అదే చేసిన. ఎందుకంటే దేవుడు ఎంతగానో నన్ను పట్టుకుంటా ఉండు, అది ఈ క్షణం దాకా కూడా. కానీ దేవుని నేను దూషిస్తూ, దేవుని నేను బాధ పెడుతూ ఇంతకాలం నా జీవితం కొనసాగించిన. కానీ నేను ఒకటే అనుకుంటాను, ఇకనైనా దేవుడి కోసం బ్రతుకుతా. దేవుడే నా జీవితం, దేవుడే నా సర్వస్వం. ఈ లోకం ఏదున్నా లేకపోయినా కానీ దేవుడు ఉంటే చాలు అనుకుంటున్నా. దేవుడే నా ప్రాణం, దేవుడే నా సర్వస్వం, దేవుడే నాకు ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటంటే, నా కోసం ఏడ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ దేవుడు నా కోసం నిత్యం బాధపడుతూనే ఉంటాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే తప్పిపోతున్నా కదా, ఆయన మార్గంలో ఉండట్లే కదా, ఈ పాప లోకంలో నడుస్తాను కదా, అందుకు తను ఏడుస్తాడు.